హాయ్ అండి. ఈరోజు వీడియోలో చుక్కకూర పప్పు చూపించబోతున్నాను. ఇది అందరికీ తెలిసిందే, కానీ నేను ఎలా వండుతాననేది ఒకసారి చూడండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని పెసరపప్పు తీసుకోవాలి. నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇది క్వాంటిటీలో చెప్పాలంటే 200 గ్రాములు అనమాట. కొద్దిగా వాటర్ వేసి క్లీన్ చేసేసుకొని మళ్ళీ వాటర్ వేసుకోండి. పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత చుక్కకూర తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసేసి 3 కట్టలు తీసుకున్నానండి. నేను 200 గ్రాముల పప్పుకి 3 కప్పులు తీసుకున్నాను, 3 కట్టలు. నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నేనైతే టమాటో వేయనండి, ఎందుకంటే పులుపుగా ఉంటుంది కదా, అందుకే టమాటో వేయను. మీకు నచ్చితే వేసుకోండి. కారం రుచికి సరిపడా వేసేసుకొని నేను ఒక 2 విజిల్స్ పెడతానమాట. 2 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 విజిల్లు వచ్చేసాయి, చూద్దామండి ఉడికిందా లేదా. పెసరపప్పు ఉత్తినే ఉడికిపోతుంది కదండి, కొద్దిగా మెత్తగా ఉండాలి కాబట్టి నేను 2 విజిల్కి పెట్టాను. మీకు నచ్చితే 3 పెట్టుకోవచ్చు, 2 1 పెట్టుకోవచ్చు. ఇప్పుడు బాగా కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మా ఇంట్లో ఇలా పలుకులుగా ఉంటేనే నచ్చుతుందండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని నేను తాలింపు వేసేస్తానమాట. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు పోపులు చిటపట్లాడిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకోండి. ఇలా పోపు అప్పుడు లాస్ట్లో వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొంతమంది అయితే స్టార్టింగ్లోనే పోపు వేసి కలిపి పెట్టేస్తారనమాట. నేను అలా చేయను, నేను ఇదే ప్రాసెస్లో చేస్తాను. ఇప్పుడు వేగిపోయింది. ఇప్పుడు పప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకొని దించేసుకోవడమే. చాలా సింపుల్ కదండి. కుక్కర్లో పెట్టడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది.